మార్గం కూడా ఆయనే. హల్లెలూయా. నిజంగా దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. దేవుడు ఎవరంటండి? వాగ్దానం చేసి ఏం చేస్తాడంటే ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. మరి విలువైన మాటలు వధువు సంఘములో మాకు వివరించిన దైవజనులకు మా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ సంఘాన్ని దేవుడికి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, ఈ విలువైన సమయము మనకి వినబడిన మాటలు ఏలియా ప్రవక్తని దేవుడు ఎలా పోషించాడో. ఏమండి, ఏలియా కూడా ఎవరి వంటి వాడు అన్నాడు? మనలాంటి మనుషుడే. ఎందుకు ఆ మాట అన్నాడంటే ఇది మనకిని వర్తిస్తుంది. అంటే దేవుడు ఏలియాని పోషించినట్లుగా మనలను కూడా పోషిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ దినమున ప్రభు యొక్క సన్నిధిలో ఉన్న మనము సజీవులు అంటారా, మృతులం అంటారా? సజీవులు. ఒక 5 minutes చూడండి ఒక మాట. దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథములో 38 చూడండి 19 ఒక మాట అంటున్నాడు కదా. దాని మధ్యలో సజీవులు సజీవులే కదా ఏం చేస్తారంట? నిన్ను స్తుతించెదరు. సరిపోద్ది. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించరన్న తర్వాత ఇప్పుడు సమయంలో 1వ సమయాల గ్రంథంలోకి రండి. 6 చూడండి, 6వ వచనం చదవండి. ఇక్కడ మనసు పెడదాం. 2వ అధ్యాయము 6వ వచనం. జనులను, మీరు అండర్లైన్ చేసుకోవాలి, జనులను సజీవులుగాను చూడండి మృతులుగాను చేయువాడు యెహోవాయే. వింటున్నారా? సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఎస్, నిజమే. ఈ దినమున నువ్వు ఎవరివి? నేనా? సజీవుడను. ఈ దినమున నేను సజీవుడనే నేను స్తుతిస్తున్నాను అన్నాడు. తర్వాత మనం ఈ మాట చదివితే మనం భయం పుట్టాలి. ఎందుకని? ఏమంటున్నాడు అక్కడ? ఆయన జనులను సజీవులుగా చేస్తానంటున్నాడు, మృతులుగా చేస్తానంటున్నాడు. తర్వాత మాట చూడండి, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించేవాడు ఆయనే. మీరు వినాలి, పాతాళానికి పంపించేవాడు ఆయనే, పాతాళము నుండి తప్పించేవాడు ఆయనే. మనము సజీవులము కాబట్టి సజీవులుగానే ఉండాలి. లేదు నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తానంటే మరలా ఆయన ఎక్కడ పంపిస్తాడు? పాతాళానికి పంపిస్తాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? దేవుని పిల్లలకు వాగ్దానం చేశాడు, నిన్ను సింహపు పిల్లలైన ఆకలిగొనను గాని నా పిల్లలు ఆకలిగొననీయడు. హల్లెలూయా. అలాగే ఆయన వాగ్దానం చేశాడు, ఇదిగో స్వస్థపరచువాడును నేనే. ఆయన వాగ్దానం చేశాడు, నిన్ను విడువను ఎడబాయనున్నవాడు నేనే. ఆయన వాగ్దానం చేశాడు, తల్లి తన చంటి బిడ్డను మరిచిన వారైనా మరుచుతాడు కానీ నేను నిన్ను మరువను. ఆయన వాగ్దానం చేశాడు, విధవరాంటి పక్షముగా పెంచేవాడు యెహోవాను నేనే. ఆయన వాగ్దానం చేశాడు, ఇదిగో నీవు నన్ను ప్రేమించుచున్నావు కనుక నేను అతనిని తప్పించదును, ప్రేమించదును. నన్ను గణపరిచే వాడిని నేను ఎంత క్లియర్ గా ఉన్నాడు చూడండి. ఇదిగో ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉన్నది? నీతిమంతుని మీద ఉన్నది. మీకు అర్థమవుతుందా? యేసు క్రీస్తు రక్తములో కడగబడిన మనం ఎవరము అనంటే నీతిమంతులము. ఇప్పుడు దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది? నీతిమంతుల మీద. అదే అనీతిమంతులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. చెడ్డవారి మీద వర్షం వస్తుంది, చెడ్డవారి మీద ఎండ, మంచివారి మీద ఎండ. అంటే దేవుడు అందరినీ కలుగజేశాడు కాబట్టి భరిస్తూ సహిస్తూ ఓర్చుకుంటూ సమానత్వంగానే చూస్తున్నాడు. కానీ ఒకటి ఉంటుంది, ఏంటంటే పాతాళ అవసరం కాకుండానట్లు తన్ను తాను తప్పించుకోగల వాడు ఎవడు లేడు. కానీ ఎవరు తప్పిస్తాడు? ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుడు తప్పిస్తాడు. తప్పించిన వాడు చెబుతున్న సంగతులు ఏంటంటే, నువ్వు కనుక నా మాట వినకపోతే అదే పాతాళంలోకి నేను రిటర్న్ పంపిస్తానంటున్నాడు. హల్లెలూయా. అంటే మందిరానికి వచ్చే వారికి భయం ఉండాలి. నేను పోషిస్తానని చెప్పినప్పుడు నువ్వెందుకు? మీరు అన్నారు కదా గారు, మన పీకి మీద మనము కాలు వేసుకుని, ఎందుకంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుడు కార్యాలు చేయట్లేదని చెప్పేసి తొందరపడుతూ ఏం చేస్తున్నామంట? శోధనలోకి వెళ్ళిపోతున్నాం. అందుకనే ప్రభువు ఏమన్నాడు? నేను శోధించువాడను. కానీ మీరు అలా అనవద్దు. ఎలా? నేను శోధిస్తున్నాను, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అనవద్దు. మరి ఎందుకు వచ్చింది? నీ స్వకీయ దురాశ వలన నువ్వు శోధింపబడుతున్నావు, శోధనలోకి వెళ్ళావు. ఇదిగో స్వకీయ దురాశ వలననే నువ్వు మరణంలోకి వెళ్ళిపోతున్నావు. నేను మరణములో నుండి విడిపించేవాడిని తప్ప మరణంలోకి పంపించేవాడిని కాదు. కానీ నా మాట వినకపోతే పంపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నిజంగా ఈరోజు విలువైన మాట మనకు వివరించాడు.
ఆయన కృప ఎంతగా ఉందో చూడండి. ఆయన ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నువ్వు ఎక్కడుంటే చెప్పుకుంటావు, ఎక్కడుంటే నీకు ఆహారం దొరుకుతుంది అని ఎంత స్పష్టంగా ఆయన మాట్లాడాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏలియాని తన రెక్కల చాటున భద్రపరిచాడు. ఏమంటే నిజమే కదా, నిజమే కదా. కాకుల యొక్క స్వభావం ఎరిగిన వాడు. ఎందుకు దేవుడు శత్రువుని మనకి మిత్రుడిగా చేస్తాడంటే, శత్రువు అనేవాడు ఆపోజిట్. మంచివాడికి ఆపోజిట్ శత్రువు, చెడ్డవాడు. కానీ చెడ్డవాడు మనకి పరిచర్య చేస్తున్నాడంటే సంథింగ్ ఇస్ రాంగ్. అంటే దేవుడు ఏర్పరచుకుంటే చెడ్డవాడిని మంచివాడుగా చేయగలుగుతాడు. కాకి యొక్క స్వభావం ఎరిగిన దేవుడు కాకి ఏ పరిచర్య చేస్తుంది, అది కూడా మాంసము తీసుకొస్తుంది. దేవుడి స్తోత్రం.